ఇక్కడ మనిషి తన జీవితంలో ఎటువంటి సంఘటన జరిగినప్పటికీ, ఏదంటే ఒక పరీక్షలో ఫెయిల్ అవ్వడం కానీ, ఓ కుటుంబంలో వ్యక్తి మరణించడం కానీ, లేదా అనుకోకుండా ఒక పెద్ద నష్టం వ్యాపారంలో రావడం కానీ, లేదా తనకి చాలా ఇష్టమైన వాళ్ళు తను వదిలేయడం కానీ, ఏమైనా జరగచ్చు. ఇవన్నీ సాధారణంగా అందరి జీవితంలోనూ జరిగేవే. కానీ ఈ సంఘటనను నువ్వు తీవ్రతగా తీసుకుని నీ జీవితాన్ని ముగించుకున్నావు అంటే నీ ఎంహెచ్క్యూ స్కోర్ చాలా తక్కువ అని అర్థం. సో ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడం కోసం ఈ మధ్యన చాలా ఫోకస్ చేస్తున్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని విధాలా కూడా మెంటల్ హెల్త్ మీద హైయెస్ట్ ఫోకసింగ్ జరుగుతుంది. మనకి టెలిమానసా 14416 అనే హెల్ప్ లైన్ ఎందుకు పెట్టారంటే, ఎవరైనా సరే వాళ్ళ ఐడెంటిటీ ఇవ్వకుండా నాకు ఈ కష్టం ఉంది అని ఫోన్లో చెప్పొచ్చు. ఎందుకంటే మన దేశంలో మానసికంగా సరిగ్గా లేరు అంటే వాళ్ళు ఒత్తిడి గురవుతారు, వాళ్ళ ద్వారా ఆ మొత్తం కుటుంబం కూడా ఎంతో ఒత్తిడి గురవుతూ ఉంటుంది. మా అమ్మాయి సరిగ్గా ప్రవర్తించట్లేదు, మా అబ్బాయి సరిగ్గా ప్రవర్తించట్లేదు అనేది చాలా ఒత్తిడికరమైన అంశంగా మారిపోతుంది. సో ఇది బయట చెప్పుకోలేకుండా కుటుంబం మొత్తం కుమిలిపోతుందని ఇప్పుడు మెంటల్ హెల్త్ మీద హైయెస్ట్ ఫోకస్ జరిగింది. అందులో కొన్ని ఐడెంటిఫికల్ హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. అంటే మీ పేరు చెప్పక్కర్లేకుండా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పకుండా, మీ మనసులో జరుగుతున్న సంఘర్షణని మీరు చెప్పుకుని దాన్ని ఎలా నివారించుకోవాలో హెల్ప్ తీసుకోవచ్చు. అంటే మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోవచ్చు అనేది హెల్ప్ లైన్స్ యొక్క మెయిన్ సపోర్ట్ సిస్టమ్ అనమాట. సో ఎంహెచ్క్యూకి హెల్ప్ చేయడానికి హెల్ప్ లైన్స్ చాలా బాగా పనిచేస్తాయి.